హాయ్ అండి. వెల్కమ్ టు సిరి చెఫ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి మనము బండి మీద చేసే జారుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ చట్నీ మనకి ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ జారుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక 7-8 పచ్చిమిర్చిని ఇలా తుంపుకొని యాడ్ చేసుకుని ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూను జీలకర్రని యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోండి. అదే కప్పుతో పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్రని యాడ్ చేసుకుని రుచికి తగినంత ఉప్పు, 4-5 వెల్లుల్లి, కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని జారు క్యాప్ పెట్టేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోండి కాడలతో పాటు. 2 రెమ్మల కరివేపాకు, కొంచెం పుదీనాని యాడ్ చేసుకోండి. మీరు పుదీనాకు బదులుగా 2 రెమ్మల చింతపండును కూడా యాడ్ చేసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి బాగా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న దానిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుని మీరు తినేదాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత 2-3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపును మొత్తం చట్నీలోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో రుచిగా మనకి బండి మీద చేసే జారుడు చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. మీరు ఇడ్లీ, దోశ, వడ ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుందండి. కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ బండి మీద చేసే జారుడు చట్నీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.